హాయ్ అండి. నిన్న ఎపిసోడ్ ఇవ్వలేదండి, కొంచెం హెడేక్ గా ఉంది. ఈ రోజు 2 ఎపిసోడ్స్ ఇస్తాను. ది మిలినియర్ వైఫ్ పార్ట్ 13. 2 రోజుల క్రితం జరిగిన విషయం నీలాక్షికి అసలు తెలియదు. కానీ అదే విషయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని కూడా ఆమె ఊహించలేదు. ఆ రోజు రాత్రి నీలాక్షి సోరస్ కి భోజనం తీసుకుని అతని గది వైపుకి వెళ్తుంది. అప్పుడే వెనక నుంచి ఎవరో పిలిచారు. తిరిగి చూసేసరికి అంశుమన్ కనిపించాడు. నీలాక్షి, ఒకసారి ఆగు అని మళ్ళీ పిలిచాడు. అంశుమ నోటి నుంచి వదినా అనే మాట రావటంతో నీలాక్షి ఆశ్చర్యపోయింది. ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. చెప్పండి అన్నయ్య, గదికి చెప్పండి, అన్నయ్య గదికి భోజనం తీసుకెళ్తున్నావు కదా. అవును, ఏమైనా కావాలా అని అంది. అవును, నాకు ఒక సహాయం చెయ్యాలి, అది నువ్వే చేయగలవు. నేనా? చెప్పండి, నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. ఈ రోజు ఆఫీస్లో అన్నయ్య నాకు ఒక పని ఇచ్చారు. అందులో నేను చిన్న తప్పు చేశాను. అన్నయ్యకి తప్పులు అస్సలు నచ్చవు, చాలా కోపడతారు కూడా. ఇక ఈ రోజు ఇంటికి వస్తూ ఆయన ఒక నీలం రంగు ఫైల్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఆయన గదిలో ఉంది. ఆయన చూసేలోపు నేను అందులోని తప్పు సరిచేయాలి అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడే ఆయన గదికి వెళ్తున్నావు కదా, ఆ ఫైల్ తీసుకొచ్చి నాకు ఇస్తావా? నేను వెంటనే చూసి తిరిగిస్తాను. నువ్వు మళ్ళీ అక్కడే పెట్టేయ్ ప్లీజ్ నీలాక్షి, నా కోసం ఇచ్చేయవా అని అంశుమన్ బతిమాలాడు. అయ్యో, వద్దొద్దు, సూరజ్ గారికి తెలిస్తే నా పని అయిపోతుంది. నేను ఇది ఖచ్చితంగా చేయలేను. ప్లీజ్ నీలాక్షి, ప్లీజ్. ఈ సమయానికి అన్నయ్య స్నానం చేస్తున్నారు. ఆయన బయటకు వచ్చేలోపు ఫైల్ తీసుకుని ఇవ్వు ప్లీజ్ అని అంశుమన్ వేడుకున్నాడు. ఇంకా అమ్మాయికి రాలిన నీలాక్షికి అతనిపై జాలి వేసింది. సరే, సూరజ్ గారు మిమ్మల్ని తిట్టకూడదని చేస్తున్నాను అంది. ఇక మెల్లగా అడుగులు వేస్తూ సూరజ్ గదిలోకి వెళ్ళింది. అతను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేలోపే ఆ నీలం రంగు ఫైల్ తీసుకుని అంశుమానికి ఇచ్చేసింది. కొద్దిసేపటికి తిరిగి తీసుకుని మళ్ళీ దాని స్థానంలో పెట్టబోతూ ఉండగా ఫైల్ చేతిలో నుంచి జారి నేలపై పడిపోయింది. అదే సమయంలో బాత్రూమ్ తలుపు తెరుచుకుంది. సూరజ్ బయటకు వచ్చాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. అదే అని నీలాక్షి తడబడింది. సరే వదిలే, నాకు చాలా ఆకలిగా ఉంది, తొందరగా వచ్చి భోజనం పెట్టు అని అన్నాడు సూరస్. అతను అలా అనగానే నీలాక్షి ఊపిరి పీల్చుకుంది. మరుసటి రోజు టెండర్ వేలం పూర్తయ్యాక సూరస్ చాలా కోపంగా ఆఫీస్కి రావడం చూసిన అంశుమన్ భయంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అనన్య, ఆ త్రిశైల అనన్యకి అంతా చెప్పేసింది. ఆయన చాలా కోపంగా ఉన్నారు. అన్నయ్యకి నిజం తెలిసిపోతే మనల్ని ఇంటి నుంచి పంపించేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామని బాధగా అడిగాడు. అంశుమన్, ఇందులో చాలా ప్రమాదం ఉందని నేను ముందే చెప్పాను, కానీ అప్పుడు నువ్వు నా మాట వినలేదు కదా అని అంది అనన్య. అయ్యో, నువ్వే నాకు ధైర్యం చెప్పావు. ఏంటి అంశుమన్, ఇలా మాట్లాడుతున్నావా? త్రిశాలతో ఒప్పందం చేసుకుందామని నువ్వే చెప్పావు. నేను నీకు సహాయం చేశాను. ఇప్పుడు మొత్తం తప్పు నాపైన వేస్తున్నావా? నువ్వే చెప్పావు కదా అనన్య, నీలక్షితో అడగమని. అన్నయ్య ఆమెను ఇంటి నుంచి పంపించలేడు, ఇంకా ఈ ఇంట్లోనే ఉంది. ఎప్పుడైనా ఆమె నిజం చెప్పేస్తే? ఇప్పుడు ఒకటే మార్గం ఉంది, మనం నీలక్షితో మాట్లాడాలి. లేదు లేదు, నేను ఆమెతో మాట్లాడను, నువ్వే వెళ్ళు. అప్పుడే బయట నుంచి ఒక కఠినమైన గొంతు వినిపించింది. ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? ఇద్దరు ఉలిక్కిపడి తిరిగి చూశారు. అక్కడ వసుంధర నిలబడి ఉంది. అమ్మా అని ఇద్దరు ఒక్కసారిగా అన్నారు. ఏమైంది అంశుమన్, ఏం ప్రాబ్లం వచ్చింది? ఎంతో తొందరగా ఇంటికి ఎందుకు వచ్చావు? నీ గొంతు బయట వరకు వినిపిస్తుంది. మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? సూరజ్ ఏమైనా అన్నాడా? అమ్మా అది అని అంశుమన్ తడబడిపోయాడు. మీ ఇద్దరు ముఖాలు ఎందుకు ఇలా ఉన్నాయి? ఏం జరిగిందో చెప్తారా అని వసుంధర గట్టిగా అడిగింది వాళ్ళని. ఆ తర్వాత జరిగిన విషయం మొత్తం కూడా అంశుమన్ వసుంధరకు చెప్పేశాడు. అది వినగానే వసుంధర కోపంతో అతని చెంపపై గట్టిగా కొట్టింది. ఏం చేశావురా అంశుమన్? మనకు డబ్బులు కొరతుందా? ఏ ఆశతో పని చేశావు? నీకు తెలుసు కదా, ఇది సూరజ్కి తెలిస్తే నేను చంపడానికి కూడా వెనుకాడడు అంటూ ఇద్దరిని పక్కకు తీసుకెళ్లి బాగా మందలించింది. అమ్మ సారీ అమ్మా, తెలియక చేశాను. ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకోలేదే. ఆ త్రిశాల నన్ను మాయ చేసింది. ఇకపై ఇలాంటి తప్పు చేయను. ఈ ఒక్కసారికి నన్ను కాపాడమ్మా అంటూ అంశుమాన్ ఏడుస్తూ నాటకం మొదలు పెట్టాడు. ఈ ప్రపంచంలో వసుంధర ఎక్కువగా ప్రేమించేది అంశుమన్ను. అతనికి ఏమీ జరగనివ్వదని అతనికి బాగా తెలుసు. అమ్మా, అంశుమన్ ఇంతగా అడుగుతున్నాడు కదా, ఈ ఒక్కసారి ఏదైనా చేసి ఆయన్ని కాపాడండి అని అనన్య కూడా వేడుకుంది. అనన్య, నోరు మూసుకో. సూరజ్ గురించి నీకు అస్సలు తెలియదు. అతనికి ద్రోహం చేసిన వాళ్ళంటే అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఈ టెండర్ వల్ల అతనికి కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు అతను ఎంత కోపంగా ఉన్నాడో తెలుసా? నిజం తెలిసిందంటే అంశుమన్ 7-5 రోజుల పాటు హాస్పిటల్లో పడుకోవాల్సి వస్తుంది అని అంది వసుంధర. అయ్యో అత్తయ్య, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అనన్య ఆమె చీర కొంగును పట్టుకుని చిన్నపిల్లలా అడిగింది. అదే ఆలోచిస్తున్నాను.
అత్తయ్య, అంశుమన్ చెప్పినట్టే నీలక్షితో మాట్లాడండి. ఆమె నిజం చెప్తేనే కదా అంశుమన్ చేసిన పని బయటపడుతుంది. ఆమె నోరు మూసుకొని ఉంటే ఎవరికి ఏమీ తెలియదు. అనన్య, మీరిద్దరూ తప్పు చేశారు. ఇప్పుడు ఆ తప్పుకు ఆ అమ్మాయిని ఎందుకు బలి చేయాలనుకుంటున్నారు? ఆమె ఇంకా చిన్నది. సూరస్ కోపంలో ఆమెను ఏదైనా చేస్తే అయితే మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? అంశుమాన్ కు ఏమైనా అయితే బాగుంటుందా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంశుమాన్కి ఏదైనా అయితే ఈ ఇంటి నుంచి 2 శవాలు బయటకు వెళ్తాయి. ఇక వాటి పాపం మీ మీదే పడుతుంది అని అనన్య చాకచక్యంగా మాటలు మార్చింది. ఆమె మాటలకు వసుంధర కూడా కాసేపు ఆలోచనలో పడిపోయింది. చివరకు అంశుమన్ మీద ప్రేమ కలిగింది. సరే అంశుమన్, నీకోసం ఇక నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను, మీరిద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పి కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత గట్టిగా పిలిచింది, నీలక్షి, నీలక్షి. వస్తున్నా అమ్మగారు అని చెప్పుకుంటూ నీలక్షి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఇక తల ఉంచుకుని నిలబడింది. మొన్న రాత్రి అంశుమన్ నిన్నొక ఫైల్ తీసుకురమ్మన్నాడా అని అడిగింది వసుంధర. అవునమ్మగారు అని అంది నీలక్షి అమాయకంగా. సరే, ఆ విషయం గురించి నువ్వు సూరజ్తో ఒక మాట కూడా మాట్లాడుకో. అతను 10 సార్లు అడిగిన అంశుమన్ పేరు నోటు మీద కూడా తీసుకురావద్దు. అర్థమైందా? వసుంధర మాటలు విని నీలక్షికి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుందో తెలియక ఆమె ఆశ్చర్యంగా వాళ్ళ ముఖాలు చూస్తూ నిలబడిపోయింది. ఏంటి, నేను చెప్పేది వినిపించలేదా? ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నావా లేదా? మా మాట వినకపోతే ఇప్పుడే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని వసుంధర గట్టిగా హెచ్చరించింది. భయంతో ఉండిపోయిన నీలాక్షి వెంటనే తల ఊపింది. లేదమ్మగారు, నేను సూరజ్ గారికి ఏమీ చెప్పను. అమ్మా, దీని మాట నమ్మలేం. సూరజ్ గారి మీద ఒట్టు వేయించి మాట తీసుకోండి అని అంది అనన్య. అవును, నువ్వు చెప్పింది నిజమే అని వసుంధర నీలక్షి వైపుకు తిరిగింది. నీలక్షి, సూరజ్ మీద ఒట్టు వేసి చెప్పు, ఈ విషయం గురించి ఎవరికి చెప్పనని. ఇంకా భయంతో నీలక్షి ముఖం తెల్లబడిపోయింది. అమ్మగారు, నేను సూరజ్ గారి మీద ఒట్టు వేసి చెప్తున్నాను, ఈ విషయం గురించి ఎవరికి చెప్పను అని అంది వణుకుతున్న గొంతుతో. ఆమె ఒట్టయితే వేసింది కానీ అక్కడ అసలు ఏం జరుగుతుందో ఆమెకి ఏమాత్రం తెలియదు పాపం. ఆ ఫైల్లో ఏముందో కూడా ఆమెకు తెలియదు. అమాయకంగా అంశుమని అడగడని తీసుకొచ్చి ఇచ్చింది అంతే. నీలక్షి మాట వినగానే వసుంధర, అంశుమన్, అనన్య ముగ్గురు ఒకరినొకరు చూసుకుని అమ్మయ్య అని లోపలే ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ పని అయిపోయిందన్న తృప్తితో అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ నీలక్షి మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఎందుకో తెలియని భయం ఆమె మనసును పట్టి పీడిస్తుంది. కళ్ళలో నుంచి ఆగకుండా కన్నీళ్లు కారుతున్నాయి. ఇక లాన్లో ఒంటరిగా నిలబడి జరిగిందంతా గుర్తుకు చేసుకుంటూ ఏడుస్తుంది. అప్పుడు ఎవరో ఆమె భుజాలపై మెల్లగా చేయి వేశారు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎదుట నిలబడి ఉన్న వ్యక్తిని చూసి నీలక్షి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అక్కడే స్టబ్బుగా నిలబడిపోయింది. ఏమైంది నీలక్షి, ఎందుకు లేచావు? కూర్చో అని చెప్పి ఆమె చేతిని పట్టుకుని కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. అయ్యో, మీరేం చేస్తున్నారు అని కోపంగా చెప్పి అతనికి దూరంగా నిలబడింది. అతను తనని ఎలా తాకగలడు? ఎలా తన చేతిని పట్టుకోగలడు? సారీ నీలక్షి, నా వల్లే సూరజ్ సార్ నిన్ను కొట్టారు, అవమానించారు. నన్ను క్షమించు. ఆయన నిన్ను కొడుతున్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది తెలుసా? ఈ అనన్య అయితే ఆయనను ఇంకా రెచ్చగొట్టి ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది. కానీ నాకు మాత్రం నీ గురించి ఆలోచన వచ్చి నిద్ర పట్టలేదు. పర్లేదు, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఇప్పుడు నాకు కాస్త బాగానే ఉంది. కానీ నీలాక్షి, నువ్వు రాత్రి అంతా ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటావు? ఇద్దరం కలిసి కూర్చుందామని చెప్పి అంశుమన్ ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాగాడు. ఇక చోటా ఠాగూర్, చేయి వదలండి, వదలండి. నీలక్షి తన శక్తి మొత్తం ఉపయోగించి అతని చేతి నుంచి బయటపడింది. తర్వాత కోపంగా అతని వైపుకు చూసింది. నీలక్షి అమాయకురాలే కానీ ఎవరి నిజమైన మంచితనం, ఏది చెడు ఉద్దేశం అనేది తను బాగా అర్థం చేసుకుంటుంది. ఆమె చూపు అర్థం చేసుకున్న అంశుమాన్ కంగారు పడ్డాడు. ఓ సారీ నీలక్షి, నా ఉద్దేశం అది కాదు. తెలియక అలా జరిగింది. నువ్వు బాధగా ఉన్నావని అనిపించి నీతో మాట్లాడాలి అనుకున్నాను. నాకు ఎలాంటి బాధ లేదు. మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇంకొద్దిసేపు ఇక్కడే ఉండి లోపలికి వెళ్తాను. మీరు ఇప్పుడే వెళ్ళండి అని నీలక్షి గట్టిగా కోపంగా చెప్పింది. అయ్యో, ఈ పని మనిషి ఏ మాటకి లొంగడం లేదు. దీన్ని ఎలా నా వలలో పడేయాలి? అంశుమాన్ కొంచెం ఓపిగ్గా ఉండాలి అని మనసులోనే అనుకుంటూ నకిలీగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ నీలక్షి, ఈ రోజు నీ వల్ల నేను బ్రతుకున్నాను. లేకపోతే ఏమయ్యేదో తెలియదు. నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే సంకోచం లేకుండా నన్ను అడుగు, నేను నీ కోసం ఎదురు చూస్తాను అని చెప్తూ అతని చూపులు ఆమె మీదే నిలిచిపోయాయి. నీలక్షికి అతని ఉద్దేశం మీద అనుమానం వచ్చింది. సరే, నాకు హెల్ప్ కావాలంటే చెప్తాను, ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి కొద్ది దూరం నడిచింది. అయ్యో, ఈ భిక్షకత్తె నా ఇంట్లో నుండి నన్ను పంపించేస్తుంది.
ఆగు, ఒక్కరోజు ఆగు, నీకు బుద్ధి చెప్తాను, నిన్ను తప్పకుండా నా సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇది వాళ్ళిద్దరికీ తెలియదు. ఇంతసేపు పై అంతస్తులో ఉన్న గది కిటికీ దగ్గర నిలబడి సూరజ్ వీళ్ళిద్దరిని చూస్తున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అతనికి వినిపించలేదు. కానీ ఏదో తప్పు జరుగుతుందని మాత్రం అనిపించింది. ఎందుకు అంశుమన్ నీలక్షికి దగ్గర అవడం అతనికి అస్సలు నచ్చలేదు. తనకి ఎందుకు ఇలా అనిపిస్తుందో అతనికి అర్థం కాలేదు. అంశుమన్ నీలక్షి చేతిని పట్టుకున్న దృశ్యం అతని మనసులో తిరుగుతూనే ఉంది. ఎప్పుడో నీలక్షి తన దగ్గరకు వచ్చిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. కానీ ఎందుకు ఇప్పటికీ ఆమెపై కోపం పోయిందా? ఆమె చేసిన తప్పులన్నిటికంటే కొద్ది రోజుల పాటు తన మనసుకు ప్రేమను ప్రశాంతతను ఇచ్చిన ఆ అనుభూతి ఎక్కువైపోయిందా దానికన్నా? అంతలో అనన్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ మోసం, ఆ అబద్ధం. వెంటనే సూరజ్ కోపంగా కిటికీ మూసేశాడు. సూరజ్, సూరజ్, లేవండి. అరే, రాత్రంతా నీతోనే ఉన్నాను కదా, ఇప్పుడు నన్ను కాస్త నిద్రపోనివ్వు. నేను చాలా అలసిపోయాను. అలానా? అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? సరే సరే, ఇక నుంచి నేను నీ బిడ్డ ఇద్దరం మీతోనే మాట్లాడాం అని నకిలీ కోపంతో మంచున కూర్చుంది నీలక్షి. అలా కాదు, నిద్రలో ఏదో మాట్లాడ్డాను, ఇకపై అలా అనను. గాడ్ ప్రామిస్. సరే, ఎందుకు లేపో చెప్పు. ఆమె ముఖం తిప్పుకుంది. ఓ నా ప్రియమైన బిందాని, నాపై ఇలా కోపడితే నేను ఎలా బతుకుతాను? ఇంకా బాబు కాదు, పాప, నీలాగే అందంగా అమాయకంగా ఉండే పాప అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె ఉబ్బిన పొట్టపై ప్రేమగా చేయి పెట్టాడు. అతని స్పర్శలో ఆమె శరీరం ఒక్కసారిగా వణికింది. తర్వాత ఆమెను ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టాడు. వెనక నుంచి హత్తుకుని తనని ముద్దు పెట్టాడు. తర్వాత ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అతని చేతులు ఆతృతగా ఆమె శరీరంపై తిరిగాయి. అంతలో ఆ సూరజ్ అంటూ ఆమె అరిచింది. అరే నీలా, ఏమైంది? సారీ యార్, తెలియక కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. సారీ అని భయపడి వెంటనే ఆమెను వదిలేశాడు. అయ్యో సూరజ్ సార్, ఎందుకు సారీ సారీ అంటారు? నేను ఎందుకు అరిచాను అడగరా అని మీ గారాల పట్టి పాప నన్ను తన్నుతుంది. నేను మీకు చాలా దగ్గరగా వచ్చినప్పుడల్లా ఇలానే తన్నుతుంది అని కోపంగా ఉంది. అతను నవ్వుతూ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నీ నవ్వు నాకు చాలా ముఖ్యమైనది నీలా, అందుకే నా మహారాణి ఏం చెప్తే అదే జరుగుతుంది అని అన్నాడు. చాలు చాలు, మాటలు చెప్పడంలో మీకు ఎవరు సాటిరారు. ఇక ఇక నన్ను మహారాణి అంటున్నారు, కానీ కింద అందరూ నన్ను వెతుకుతూ ఉంటారు. ఇదిగో చూడండి, నా కాలు ఎలా ఊడిపోయిందో, కాస్త పెట్టండి అంటూ పట్టీలు అతని చేతిలో పెట్టింది. మహారాణి గారు ఆజ్ఞ అని చెప్పి అతను నేలపై కూర్చుని ఆమె కాలిని తన తొడపై పెట్టుకుని పట్టీలు తొడిగాడు. తర్వాత ఆమె పాదంపై ప్రేమగా ముద్దు పెట్టి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అయ్యో రామా అంటూ సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. చేతులలో ముఖం కప్పుకుంది. అది చూసి అతను లేచి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె కళ్ళను మూసుకుని అతను ముద్దు కోసం ఎదురు చూసింది. ఆమె మనసు అర్థం చేసుకున్న అతను ఆమెను తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా ముద్దు పెట్టాడు. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆమె వెంటనే దూరం అయ్యింది. కానీ అతను మాత్రం ఆ మొదటి క్షణాల్లోనే మునిగిపోయి ఉన్నాడు. మళ్లీ తలుపు గట్టిగా తట్టారు. దాంతో అతను ఉలికిపడి లేచాడు. చుట్టూ చూశాడు. ఆ గదిలో అతను అక్కడే ఉన్నాడు. అయితే ఇంతసేపు జరిగింది కళ? అవును, కలయే అని ఆశ్చర్యపోయాడు. తన పెదవులపై ఇక ఆమె ముద్దు రుచి ఇంకా ఉన్నట్టుగానే వాటిని చేతితో తాకాడు. ఏసీ గదిలో ఉన్న అతనికి చెమటలు పట్టాయి. నా బిడ్డ, నేను ఆమె కాళ్ళు పట్టుకున్నానా? ఏంటి సూరజ్ ఈ కళ అని తనలో తానే అనుకున్నాడు. కానీ ఆమె నన్ను సూరజ్ అని పిలిచింది కదా, ఆమె నోట నా పేరు ఎంత బాగుంది, సూరజ్ అని మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే అతని మనసులో మరో ఆలోచన వచ్చింది. మూర్ఖుడా సూరజ్, మళ్ళీ ఆమెను నమ్ముతున్నావా? నమ్మొద్దు, ఆమె మళ్ళీ నిన్ను మోసం చేస్తుంది. ఇంకో మనసు మాత్రం. కానీ ఆమె తల్లి కాబోతుంది కదా, నా బిడ్డ ఆమె గర్భంలో ఉంది. ఆ స్థితిలో ఆమె ఎంత అందంగా అమాయకంగా కనిపించింది అని చెప్పింది. అలా ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ తలుపు తట్టిన శబ్దం వచ్చింది. దాంతో అతను చిరాకపడ్డాడు. అయ్యో, ఈ సమయంలో ఎవరు తలుపు కొడుతున్నారు అని గడియారం చూశాడు. అప్పటికే ఉదయం 8 అయ్యింది. అయ్యో, ఈ రోజు ఎంతసేపు నిద్రపోయానా? ఆఫీస్ సమయం కూడా అయిపోతుంది. అంతా ఈ కల వల్లే అని గొనుక్కుంటూ తలుపు తీశాడు. అక్కడ నిలబడి ఉన్న అమ్మాయిని చూసి కనుబొమ్మలు ముడుచుకున్నాడు. నువ్వెవరు? నా గది తలుపు ఎందుకు కొడుతున్నావు? నేను ఇక్కడికి ఎవరు రానిచ్చారు అని కోపంగా అడిగాడు. అయ్యో సూరజ్, నేను దేవికను, మర్చిపోయావా? కెనడాలో ఉండే గాయత్రి అంటే కూతుర్ని. ఓ దేవిక, కానీ నీ చేతిలో అదేంటి? నీకోసం కాఫీ తీసుకొచ్చాను సూరజ్, నీకు కాఫీ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అని అల్లరిగా అతనికి దగ్గరికి వచ్చింది. అది విన్న వెంటనే సూరజ్ కు కోపం వచ్చింది. నా కళను పాడు చేయడానికి ఇప్పుడే రావాలా?
ఇంకా నీలక్షి ఎక్కడికి వెళ్ళిపోయింది అని మనసులోనే అనుకున్నాడు. పైకి అనలేదు. సరే టేబుల్ మీద పెట్టు, కానీ నేను ఉదయం కాఫీ తాగను. ఎవరు నీకు చెప్పలేదా అని చెప్పి తలుపు దగ్గరకు వెళ్ళి గట్టిగా అరిచాడు. నీలక్షి, నీలక్షి అని. అతని అరుపు విన్న నీలక్షి భయపడుతూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. చెప్పండి అని తల ఉంచుకుని నిలబడింది. నిన్న రాత్రి నేను నీతో ఏమన్నానో గుర్తుందా? చెప్పు. నీలక్షి భయంతో పెద్ద పెద్ద కళ్ళతో అతని వైపుకు చూసింది. అయ్యో, ఇంత తొందరగా మర్చిపోయావా? కావాలంటే నీ మెడలో రాసి వేలాడదీయాలా అని కోపంగా అన్నాడు. నీలక్ష్య భయంతో మళ్ళీ కళ్ళను మూసుకుంది. అప్పుడే అతను దేవిక వైపుకు తిరిగి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు ఇక్కడ పని లేదు అన్నాడు. అతని ప్రవర్తనతో దేవిక చాలా బాధపడింది. కోపంగా కాళ్ళు బాదుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటి అక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? లోపలికి రావాలంటే ప్రత్యేకంగా పిలవాలా అన్నాడు. కోపం నీలక్ష్య భయపడుతూ లోపలికి వచ్చింది. సూరజ్ వెంటనే తలుపు వేసి ఆమె వైపుకు తిరిగాడు. అతను కోపంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు. నీలక్ష్య భయంతో వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్తూ గోడకు తగిలింది. సూరజ్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. తన వేళ్లతో ఆమె ముఖాన్ని పైకెత్తాడు. నిన్న రాత్రి నేను నీతో ఏమన్నాను? అది నేను అని తడబడింది. ఆమె జుట్టు ముఖంపై పడింది. నేను ఆఫీస్కి వెళ్లే వరకు నా పనులన్నీ నువ్వే చెయ్యాలని చెప్పాను కదా. అవును అని నీలక్ష్య తలూపింది. అయితే దేవిక కాఫీ తీసుకుని నా గదిలోకి ఎలా వచ్చింది? అది నేను మీకు టిఫిన్ తయారు చేస్తున్నాను, కానీ దేవిక ఇక మీదట మీకు కాఫీ నేను ఇస్తానని చెప్పింది. అందుకే 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 నేను అనుకున్నాను. ఆమె చెప్పింది నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావు. ఆలోచించడం నీ పని కాదు, కానీ తప్పు చేసావు కాబట్టి శిక్ష మాత్రం తప్పదు అని చెప్పి ఆమెకి ఇంకా దగ్గరయ్యాడు. ఇప్పటి వరకు ఉన్న భయం నీలక్షిలో ఇంకొంత భావంగా మారింది. సూరజ్ ఊపిరి ఆమె ఊపిరిని తాగుతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. అతను ఆమెను తల నుంచి కాళ్ళ వరకు ఒకసారి చూశాడు. తర్వాత ఆమె ముఖంపై పడిన జుట్టును సరిచేసి చెవి వెనక్కి పెట్టాడు. ఏమైంది? ఎందుకు వణుకుతున్నావు నీలా అంటే నీలాక్షి, నిన్న రాత్రి అంశుమాన్తో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఇలా వణకలేదు కదా, ఏం అని నీలాక్షి ఆశ్చర్యంగా కళ్ళను పెద్దవి చేసింది. సూరజ్ కళ్ళలో అసూయ కనిపించింది, కోపం కూడా కనిపించింది. అతను ఇప్పుడే తనను నీలా అని పిలిచాడు. తను తప్పుగా వినలేదుగా. అయితే మరి నీల ఎవరు? సూరజ్ ఆమెను చూస్తూ ఉండగానే అతనికి నిన్న రాత్రి వచ్చిన కల గుర్తొచ్చింది. అయ్యో, నాతో నా కాళ్ళు పట్టించి గజ్జి వేయిస్తావా? ఆగు, నీకు నేను చూపిస్తాను అని మనసులోనే అనుకున్నాడు. ఇవాళ నుంచి నీ శిక్ష మొదలు. ఆ అల్మారాలో ఈ రోజు నేను వేసుకునే బట్టలు ఉంటాయి, వాటిని ఇస్త్రీ చేసి పెట్టు, నేను స్నానం చేసి వస్తాను అని వాష్రూమ్ గదికి వెళ్ళిపోయాడు. నీలాక్షి ఆ అల్మారా తెరిచి చూసి ఆశ్చర్యపోయింది. రకరకాల బట్టలు, వాటికి సరిపోయే చెప్పులు, బెల్టులు అందంగా అమర్చబడి ఉన్నాయి. ఆమె అవన్నీ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి ఉంది. ఏంటి, ఏమైనా దొంగతనం చేయాలనుకుంటున్నావా? అతని మాటలు విని ఆమె ఉలిక్కిపడింది. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఎందుకు? త్రిశాల నీకు ఆ ఫైల్ మాత్రమే దొంగలించమందా? ఇవి దొంగలించమని చెప్పలేదా? ఏదేమైనా దొంగతనం చేయడం నీకు కొత్తేమీ కాదుగా అని మాటలతో ఆమె మనసుకు గాయం చేశాడు. అంశుమాన్తో ఆమెను చూసినప్పటి నుంచి ఇలా బాధ పెట్టాలని అతను అనుకుంటున్నాడు. పాపం ఆ అమాయకురాలికి అతనికి ఎదురు చెప్పే ధైర్యం లేదు. కళ్ళల్లో నీళ్లు నిండుతూ నేను ఏ తప్పు చేయలేదు అంది. ఆమె అమాయకత్వం చూసి సూరజ్ కొంచెం తడబడినా బయటకు చూపించలేదు. ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు? నేను చెప్పిన పని మర్చిపోయావా? లేదు లేదు, ఇక్కడ ఉన్న బట్టలన్నీ ముందే ఇస్త్రీ చేసి ఉన్నాయి. మరి మళ్ళీ ఎందుకు చేయమంటున్నారు అని ధైర్యం చేసి అడిగింది. అడిగిన వెంటనే తల వంచుకుంది. సూరజ్ వెంటనే బట్టలు తీసుకుని చేతులతో నలిపేసి ఆమె చేతిలో పెట్టాడు. ఇదిగో, ఇప్పుడు ఇస్త్రీ చేయి. ఇంకొకసారి నన్ను ఇలా ప్రశ్నిస్తే శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది అని చెప్పి వాష్రూమ్ గదికి వెళ్ళిపోయాడు. నీలాక్షి అతను చెప్పిన పనిని జాగ్రత్తగా చేసింది. అతని చొక్కాను చేతితో తీసుకుని దాని స్మెల్ చూసింది. కొద్దిసేపటి క్రితం అతనికి దగ్గరగా ఉన్నప్పుడు ఇదే స్మెల్ వచ్చిందని గుర్తు చేసుకుంది. ఆ చొక్కాను గుండెలకు హత్తుకుని అలాగే నిలబడిపోయింది. ఎందుకు ఆమె మనసు అతని ఆలోచన నుండి బయటికి రావట్లేదు. అంతలో వాష్రూమ్ గదు తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. వెంటనే చొక్కాను టేబుల్ మీద పెట్టింది. అతని వైపుకు తిరిగి చూసి ఒక్కసారిగా ముఖం తిప్పుకుంది. సూరజ్ కేవలం ఇక తువాలు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అక్కడికి తిరిగి నిలబడితే పని ఎవరు చేస్తారు అని అన్నాడు. ఏం పని అని అతని వైపుకు చూడకుండానే అడిగింది. సూరజ్ తల వంచి సూరజ్ తల నుంచి నీళ్లు కారుతూ ఉండగా ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఈ టవల్తో నా తల తుడు అని అన్నాడు.
ఏంటి అని ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. అయ్యో రామా, ఈ రోజు సూరజ్ సార్కి ఏమైంది అని మనసులోనే అనుకుంది. అలా ఏం చూస్తున్నావు, పని చేయి అని అన్నాడు. భయపడుతూ ఆమె అతని తలని టవల్తో తుడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు నాకు చొక్కా ఎవరు వేస్తారు అని అడిగాడు. సూరజ్ ప్రవర్తన నీలాక్షికి చాలా విచిత్రంగా అనిపించింది. అయినా ఆమె చొక్కా తొడిగింది, బట్టలు కూడా పెట్టింది. తర్వాత అతను టై వైపుకి చూపించాడు. కోపం నీలాక్షి టై మెడలో వేసింది గాని కట్టలేకపోయింది. పెద్ద పెద్ద కళ్ళతో అతని వైపుకు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు గుడ్లు అప్పగించి? దొంగతనం చేయడం తెలుసు కానీ టై కట్టడం రాదా? అన్ని మళ్ళీ ఆమెను మళ్ళీ బాధపడేలా మాట్లాడ్డాడు. జాగ్రత్తగా చూడు, ఇప్పుడు నేను కడతాను, రేపటి నుంచి ప్రతిరోజు నువ్వే కట్టాలి అని చెప్పి సూరజ్ ఆమెకు టై కట్టడం నేర్పించాడు. తర్వాత చెప్పులు చూపించాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న నీలాక్షి కింద కూర్చుని అతనికి చెప్పులు తొడిగింది. చెప్పుల లేసులు కడుతూ ఉండగా సూరజ్ కు నిన్న రాత్రి వచ్చిన కల గుర్తొచ్చింది. ఆ కలలో తాను ఆమె కాళ్ళకు పట్టీలు తొడిగాడు, ఆమె పాదాలపై ముద్దు కూడా పెట్టాడు. వెంటనే ఆమె కాళ్ళ వైపుకు చూశాడు, కానీ చీర కప్పి ఉండడంతో కనిపించడం లేదు. ఎందుకు అతనికి నీలాక్షిపై కోపం వచ్చింది. రేపు తన బిడ్డను చూసుకునే అమ్మాయి ఈ రోజు తనని చిన్నపిల్లాడిలా తయారు చేస్తుంది. సూరజ్ అద్దం ముందు నిలబడి జుట్టు దూకుంటూ ఉండగా నీలాక్షి అతని అందాన్ని చూస్తూ మైమర్చిపోయింది. సూరజ్ సార్ ఎంత బాగున్నారు అని మనసులోనే అనుకుంది. ఆమె చూపులు అతని మీద ఉన్నాయి. చూసి, అయిపోయిందా మేడం, ఇప్పుడు కిందకి వెళ్దామా, నాకు చాలా ఆకలిగా ఉంది అని సూరజ్ అనగానే నీలాక్షి ఒకసారిగా తేరుకుంది. అతని వైపుకు చూడకుండానే తొందరగా బయటకు పరిగెత్తింది. కానీ కొద్ది దూరం వెళ్లి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అదే సమయంలో సూరజ్ ముందుకు వచ్చి తలుపు మూసేశాడు. నీలాక్షి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. కానీ వెంటనే సూరజ్ నవ్వుతూ తలుపు తెరిచాడు. ఆమె మాత్రం బాణంలా బయటకు పరిగెత్తింది. ఇంట్లో వాళ్ళందరి చూపు మెట్ల వైపే ఉంది. ఎవరు మనసులో వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. ముందుగా నీలాక్షి బయటకు వచ్చింది. ఆమె వెనకాలే సూరజ్ రావటం చూసిన వెంటనే అందరి చూపులు తిప్పుకున్నారు. సూరజ్ వెళ్లి ఇక భోజనం టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నీలాక్షి అతనికి ప్లేట్లో పెట్టి టిఫిన్ వడ్డించింది. తర్వాత మిగతా వారికి కూడా వడ్డించింది. సూరజ్ మాత్రం నిశ్శబ్దంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. సూరజ్, తిను బాబు అని రఘువీర్ గారు అన్నారు. ఈ సూరజ్ నీలక్ష్మిని ఎందుకు అలా చూస్తున్నాడు అని వసుంధర మనసులో అనుకుంది. అయ్యో, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, అతనికి నేను చూడటమే ఇష్టం లేదు. మరి ఎందుకు అతని ముందు నిలబడి ఉన్నావు అని వసుంధర అరిచింది నీలక్ష్మి మీద. పాపం నీలక్ష్మి భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళింది. ఏయ్ అని సూరజ్ గట్టిగా పిలిచాడు. ఇక్కడికి రా. నీలక్ష్మి బొమ్మలా నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. నాకు తినిపించు అని సూరజ్ అన్నాడు. అది విన్న వెంటనే అందరూ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరనే చూశారు. వసుంధర అయితే తింటుంది కాస్త గొంతులోనే ఆగిపోయింది. వసుంధర, నెమ్మదిగా తిను, ఎందుకంత తొందర? అసలు నా చెవుల్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, డాక్టర్కి చూపించుకోవాలి అని రఘువీర్ గారు అన్నారు. నాకైతే సూరజ్ నాకు తినిపించన్నట్టే వినిపించింది అని వసుంధర వైపుకి వంగి మెల్లగా చెప్పారు. మీకు మాత్రమే కాదు ఠాగూర్ సార్, నాకు కూడా అలానే వినిపించింది అని ఇంకొకరు అన్నారు. ఇక అటు సూరజ్ మాత్రం కోపంగా నీలక్ష్మి వైపుగా చూస్తూ ఉన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.